ఎంతవరకు ఇల్లుకు వాస్తు అవసరం అంటారు? ఇంటికి వాస్తు ఏదవుతుందో చాలా ముఖ్యమైనది. ఎంత అవసరమో అంటే సంపూర్ణంగా అవసరమే. వాస్తు పండితులు ఎవరవుతున్నారో ప్రధాన పాత్ర పోషిస్తాడు దీంట్లో. గృహ ఆరంభానికి అతనే ముహూర్తం పెడతాడు. నీకు ఉన్నటువంటి స్థలాన్ని బట్టి ఎన్ని చోట్ల పిల్లలు తవ్వాలి, ఎన్ని తవ్వాలి అని చెప్పడం జరుగుద్ది ఆధునిక శాస్త్రంలో. ఆ రోజులు కూడా పెంకుటిళ్ళకి కానీ, మండువేళ్ళకి కానీ, పూరి గుడిసెకి కానీ ఆరంభించడానికి ఏదవుతుందో ఆయన గృహారంభ ముహూర్తం పెట్టి దగ్గరుండి సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క వాస్తుశాస్త్రానికి వాస్తు ఎంత అవసరమో అని అడుగుతున్నారు మీరు. వాస్తుశాస్త్రం ఏదవుతుందో అన్ని విధాలు కూడా అవసరమే. వాస్తుశాస్త్రం ఎలాంటిదంటే ఒకరి జీవన విధానంలో ఏదవుతుందో ఈ 64 కోట్ల జీవరాశులకి తినాలి, జీర్ణించుకోవాలి, జీర్ణించుకున్న మలినాన్ని బయట మార్గంలోంచి వెళ్ళాలి. వాస్తులో కూడా ఏదవుతుందో రావాలి గాలి బయట నుంచి, ఇంట్లో గృహంలో వాళ్ళకి ఆ గాలి పీల్చుకోవాలి, మళ్ళా వదిలిన గాలి మళ్ళా పోవాలి. ఆ విధంగా ఏదవుతుందో ఈ 64 కోట్ల జీవరాశులకి ఏ విధంగా ఉన్నదో వెళ్ళే విధానం, పోయే విధానము ఈ యొక్క వాస్తుశాస్త్రంలో కూడా వచ్చే విధానము, వెళ్ళే విధానం ఉండాలి. కాబట్టి నీరు ఎక్కడ తవ్వుకోవాలి, వంటగది ఎక్కడ పెట్టుకోవాలి, పడగది ఎక్కడ పెట్టుకొని నిర్మించుకోవాలి, పడగదిలో ఏ విధంగా మంచాలు వేసుకోవాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా భోంచేయాలి, ఏ విధంగా గృహిణి ఏదవుతుందో ఏ దిక్కు చూసి వంట వండాలి, ఏ విధంగా ఏదవుతుందో మరుగుదొడ్లు ఉండాలి. ఒక ఇల్లుకి మీద ఇంకో ఇల్లు కట్టుకుంటే మెట్లు ఏ దిశ నుంచి ఏ దిశకి ప్రవేశించి పైకి వెళ్ళాలి, పనికిరాని వస్తువులు పాత వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలి, ఏ మూల పెట్టుకోవాలి, మన వాడిన వాడకాలు నీరు ఏ దిక్కు నుంచి వెళ్ళాలి. తర్వాత ఏదవుతుందో మరుగుదొడ్లు ఏదవుతుందో ఆధునికంగా ఇంట్లో మరుగుదొడ్లు కడుతున్నారు ఇప్పుడు. ఆ ఏ దిక్కుల్లో కట్టాలి, ఏ దిక్కులో కట్టాలనే నియమాలు కూడా చెప్పడం జరిగింది. పూర్వకాలంలో ఏదవుతుందో వేరే పద్ధతి ఉండేది, ఊరి చివర ఎక్కడికి వెళ్ళేవారు. కానీ ఆధునిక ప్రపంచంలోనూ అలా కుదరదు, కాని పని. కాబట్టి వాస్తు ప్రకారంగా ఏ దిక్కున ఉండాలనే నిర్ణయం జరుగుతుంది. ఆ మురుగునీరు ఏదవుతుందో వచ్చిన నీరు ఏదవుతుందో ఇట్నుంచి వెళ్ళాలి అని చెప్పడం జరుగుతుంది వాస్తుశాస్త్రంలో. ఇంటికి ఏదవుతుందో ఏ వైపున దర్శనం ఎంత వదిలిపెట్టాలి, పడమర ఎంత వదిలిపెట్టాలి, ఉత్తరానికి ఎంత వదిలిపెట్టాలి, తూర్పుకి ఎంత వదిలిపెట్టాలి అని నియమాలు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క గృహంలో ఏదవుతుందో ఎవరు ఎక్కడ ఏ విధంగా పడుకోవాలి, ఏ విధంగా వాళ్ళకి సంతోషదాయకంగా జరుగుతుంది, శుభదాయకంగా జరుగుద్ది అని చెప్పడం కూడా అనేక విధాలుగా కూడా ఈ యొక్క వాస్తుశాస్త్రము చెప్పారు. కాబట్టి మీరు అనుసరించాలని కూడా నేను కోరుకుంటున్నాను.